దీవించును. కలుపుకుందాం, చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. దేవుడి వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుని ప్రార్థనలోనికి వెళదాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గత కాలమంతా మీ రెక్కల చాటున మమ్మలను భద్రపరిచి క్షేమాన్నించి సజీవ లెక్కలో నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ 2024వ సంవత్సరంలో మొదటి 2 మాసములు నీ కృపాక్షేమములు మాకు అనుగ్రహించి సజీవుల లెక్కలో నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. 3వ మాసములో నానా మొదటి దినమున తండ్రి నీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి, స్తుతించి గణపరిచి కీర్తించడానికి మీరిచ్చిన ఈ కృపను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నానయ్యా. ఇప్పటి వరకు నేను పాటలతో స్తుతించాం, మహిమపరిచాం. మరి దేవా ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలోనికి వెళ్ళే ముందు కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని, శ్రేష్టమైన జీవము గల నీ మాటలు వినాలని ఆశతో ఆసక్తితో నీ సన్నిధిలో చేరి సిద్ధపడుతున్న నీ బిడ్డలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా ఆలోచనలు, మా చేష్టలు, మా క్రియలు, మా తలంపులన్నీ మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఏకాగ్రత దయచేయండి. మీ వైపే చూస్తూ మీరు మాట్లాడే ప్రతి మాట విని నేర్చుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి. అలాగే ప్రభువా ఈ దినాన్ని నీ పక్షాన నిలబడిన నీ దాసుని నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను నీ సిలువ చాటును మరుగుపరచుకొని నీ పరిశుద్ధాత్మ శక్తితో, నీ శక్తితో, నీ జ్ఞానంతో నింపి నా ద్వారా మీరు నాతో మాతో మాట్లాడే ప్రతి మాట సూటిగా, స్పష్టంగా, అర్థవంతంగా మాట్లాడమని యేసు నామమున అడిగి ప్రార్థించి వెళ్ళుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రైట్ పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నామండి. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదివినప్పుడు అందులో ప్రాముఖ్యమైన 2 విషయాలు మనకు కనబడతాయి. ప్రాముఖ్యమైన 2 విషయాలు మనకు కనబడతాయి. మళ్ళీ చదువుతున్నాను చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అన్న అంశాన్ని ఆలోచించినప్పుడు ఇక్కడ 2 అంశాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకటి క్రీస్తు ఐశ్వర్యము, 2 మన ప్రతి అవసరత. ఈ 2 అక్కడ ప్రస్తావించబడ్డాయి. ఒకటి క్రీస్తు ఐశ్వర్యము, 2ది మన ప్రతి అవసరత. మన అంటే మనందరం, యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన బిడ్డలందరం, మనందరి అవసరత. ఈ 2 అంశాలు ఇక్కడ మనకు ప్రత్యేకంగా కనబడుతున్నాయి. అయితే ఈ 2 అంశాల గురించి ధ్యానించుకునే ముందు మరి ఈ రెండింటిని గురించి ఆలోచించడానికి ఎక్కువ సమయం అయితే లేదు. కానీ మరి మొదటి మాటని అసలు క్రీస్తు ఐశ్వర్యం అంటే ఏంటో చూపించి 2వ అంశాన్ని ధ్యానం చేస్తున్నాం లేదా. అసలు క్రీస్తు ఐశ్వర్యం అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా? క్రీస్తు ఐశ్వర్యము అంటే ఏంటి? ఎవరికైనా అవగాహన ఉందా? ఐశ్వర్యం అంటే ఏంటి? అసలు ఐశ్వర్యము అంటే అర్థం ఏంటి? సంపద. సంపద. సో సంపద అంటే మామూలుగా మనం అడిగితే సంపద అంటే ఏంటి? ధనము, ఆస్తిపాస్తులు, స్థిరాస్తులు, గోల్డ్, ఇట్లాంటివన్నీ కూడా మనకు సంపద కిందకి కనబడతాయి. కానీ ఇక్కడ ఈ ఐశ్వర్యము అనే దానికి ముందు ఒక మాట ఇక్కడ జోడించడం జరిగింది. క్రీస్తు ఐశ్వర్యము అనే మాట. అసలు ఏంటి క్రీస్తు యొక్క ఐశ్వర్యం ఏంటి అనేటువంటిది మరి నేను ఈరోజు ఉదయాన్నే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. మరి ఈ పుస్తకాలు, ఆ పుస్తకాలు, ఈ పుస్తకాలు తిరిగేస్తా. అసలు క్రీస్తు ఐశ్వర్యము మనం కూడా చాలాసార్లు మన బేతలు ప్రార్థన మందిరం తరఫున మనము ఎప్పుడు 3 days మీటింగ్స్ పెట్టినా టైటిల్ ఏం పెడతాం? ఏమని పెడతాం? టైటిల్ క్రీస్తు ఐశ్వర్య పండుగలు అని కదా. అది కూడా ఒక ఆలోచన వచ్చింది పొద్దున.
వచ్చి అసలు ఏంటి క్రీస్తు ఐశ్వర్యం అనేది ఆలోచించినప్పుడు మరి దేవుడు నాకు క్రీస్తులో ఉన్న ఐశ్వర్యం ఏంటో అనేది 4 విషయాలు చూపించాడు. 4 రెఫరెన్స్లు చూపించాడు దేవుడు. ఏంటో బైబిల్ గ్రంథంలో చూపిస్తాను చూడండి. క్రీస్తు ఐశ్వర్యం ఏంటి అనేటువంటిది అవి చూపించి ముందుకు తీసుకెళ్తాను. రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు రాసిన రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. నేను చదువుతున్నాను, వినండి. రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది అని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా అన్న మాటను అక్కడ గమనించవచ్చు. సో ఈ వాక్యంలో వ్రాయబడినటువంటి మొదటి ఐశ్వర్యం ఏంటో తెలుసా? క్రీస్తు ఐశ్వర్యం. మొదటి ఐశ్వర్యం ఏంటంటే దేవుని అనుగ్రహము. ఇది మొదటి ఐశ్వర్యం. ఏంటి? దేవుని అనుగ్రహము. సో ఈ ఉదయకాల సమయంలో నా ప్రశ్న, నువ్వు దేవుని యొక్క అనుగ్రహమును పొందిన బిడ్డగా ఉన్నావా? అర్థమవుతుందన్నమాట. దేవుని అనుగ్రహమును పొందిన బిడ్డగా ఉన్నావా? పాటలు పాడుతున్నాం, వాయిద్యాలు వాయిస్తున్నాం, ప్రభుని స్తుతిస్తున్నాం, ప్రభుని ఆరాధిస్తున్నాం, అనేక దినాలు ప్రార్థన చేస్తున్నాం. మరి యేసే నా దేవుడు అని అందరూ ఒకరు చెప్పగలుగుతున్నాం. నువ్వు ఎవరయ్యా అంటే మీరు ఎవరయ్యా అంటే మేము క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నాం, అన్నీ చెప్పుకుంటున్నాం. మరి నేను క్రైస్తవ బిడ్డని, క్రీస్తు బిడ్డని అనుకుంటున్నావు. క్రీస్తు యొక్క అనుగ్రహమును నువ్వు పొందుకున్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న. దీని గురించిన వివరణ నేను చెప్పట్లేదు, కానీ వివరిస్తే ఇంకా దీన్ని చాలా విషయాలు ఉన్నాయి, కానీ వివరించను. మీరు ఆలోచించండి. నిజంగా నేను దేవుని అనుగ్రహమును పొందానా? దేవుని అనుగ్రహమును పొందిన బిడ్డవైతే నువ్వెవరో తెలుసా? క్రీస్తు యొక్క ఐశ్వర్యము అని దేవుని మాట. 2వ మాట చూపిస్తాను. అదే రోమాపత్రిక 9వ అధ్యాయంలో 23, 24 వచనాలు చదువుతున్నాను. రోమాపత్రిక 9, 23, 24 వచనాలు చదువుతున్నాను చూడండి. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రమే కాక అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలెనని ఉన్నదేమి అంటున్నాడు. అంటే బాగా ఆలోచిస్తే ఈ వచనాన్ని 2వ ఐశ్వర్యం ఏంటో తెలుసా? మహిమ అనేటువంటి ఐశ్వర్యము. 2వ ఐశ్వర్యం ఏంటి? మహిమ అనేటువంటి ఐశ్వర్యము. ఆలోచించండి పిల్లరా, దేవుని యొక్క మహిమను నువ్వు పొందగలిగావా? క్రీస్తు ఐశ్వర్యము ఏంటయ్యా అంటే మనమే, దేవుని బిడ్డలమే. సో మొదటిది, నిజముగా దేవుని యొక్క ఐశ్వర్యమును పొందిన వాడవైతే నీకు ఉండవలసిన అనుగ్రహాలు ఏంటంటే, నెంబర్ 1, దేవుని యొక్క అనుగ్రహమును పొందిన వాడవైతే నువ్వు క్రీస్తు ఐశ్వర్యము పొందిన వాడవుతావు. 2వ మాట ఇక్కడ అంటున్నాడు, మహిమ అనే ఐశ్వర్యము పొందుకొని ఉండాలి. క్రీస్తు యొక్క ఐశ్వర్యము ఏంటయ్యా అంటే దేవుని మహిమ. దేవుని మహిమను నువ్వు కలిగి ఉన్నావా అనేటువంటిది 2వది. 3వ మాట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీ పత్రిక 1:7. ఎఫెసీ పత్రిక 1:7లో అంటాడు, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అంటున్నాడు. 3వ మాట చెప్తున్నాను. క్రీస్తు ఐశ్వర్యం ఏంటో తెలుసా? కృపా మహదైశ్వర్యము. అంటే దేవుని యొక్క కృప క్రీస్తు ఐశ్వర్యము. క్రీస్తులో ఉన్నటువంటి ఐశ్వర్యం ఏంటంట? 1, ఆయన మనకిచ్చే అనుగ్రహము. 2వది మహిమ అనే ఐశ్వర్యము. 3వది ఏంటంట? కృప అనే ఐశ్వర్యము.
4వ మాట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అక్కడ వ్రాయబడిన మాట చదువుతున్నాను. ఎఫెసీ 1:19. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత అనగల మనస్సు అనుగ్రహించున్నట్లు అంటున్నాడు. అంటే 4వది ఇక్కడ నాకు కనపడింది ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన యేసు యొక్క మహిమ స్వరూపపు తండ్రి తను తెలుసుకుంటేందు మీకు అనుగ్రహించబడేది ఏంటంటే అంటే జ్ఞానము. దేవుడి దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం ఏంటంట? జ్ఞానము అనే ఐశ్వర్యము. సో 4 ఐశ్వర్యములు అంటే ఇంకా ఉండొచ్చేమో, బహుశా చాలా ఐశ్వర్యము, దేవుని యొక్క ఐశ్వర్యములు చాలా ఉండొచ్చేమో. కానీ నేను ఉదయం నాకు దేవుడు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ ఆలోచించినప్పుడు ఈ 4 నాకు కనపడ్డాయి. క్రీస్తు ఐశ్వర్యం ఏంటయ్యా అంటే దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క జ్ఞానము. ఇవి మనము పొందుకున్న వారమై ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. ఇది మొదటి మాట. మళ్ళీ 2వ మాట ధ్యానం చేస్తున్నాం. ఫిలిప్పీ పత్రికలో వ్రాయబడిన 2వ అంశం. మొదటి అంశం ఏంటి? క్రీస్తు ఐశ్వర్యం అంటే ఏంటో చూసాం. 2వ అంశము ఏమంటున్నాడో తెలుసా? 2వ అంశము క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత. సో మానవునికి చాలా అవసరాలు ఉంటాయి కదా, ఉంటాయా లేదా? సో వీటిని గురించి ఆలోచిస్తే మనిషికి 2 రకాల అవసరాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్ని రకాలు? 2 రకాలు, 2 టైప్స్, 2 రకాల అవసరతలు ఉంటాయి. ఏంటయ్యా అంటే, ఒకటి లోకపరమైన అవసరత ఉంటుంది, 2 ఆధ్యాత్మికపరమైన అవసరత ఉంటుంది, దైవికమైన అవసరత ఉంటుంది. 2 రకాల అవసరతలు మానవునికి ఉన్నాయి పిల్లరా. మరి మనం ఎప్పుడూ కూడా చాలామంది 100కి 90 మంది ఏ అవసరతల గురించి ఆలోచిస్తారంటే లోకపరమైన అవసరతల గురించి ఆలోచిస్తారు. 100కి 5 మందో 10 మంది మాత్రమే దైవికమైన అవసరతల గురించి ఆలోచిస్తారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇది కరెక్టా రాంగా? లోకానుసారంగా ఆలోచిస్తారు అవసరతలు. ఏంటి అవసరతలు? తిండి, బట్ట, ఇల్లు, గుడ్డలు, బంగారం, నగలు, సంతోషం. ఈ లోకంలో సంతోషం, ఆనందం, ఇలాంటి వాటికి వెళ్తూ మనం ఎక్కువగా ఏం చేస్తాము? ఆ అవసరతల వరకే ముందుకు ప్రాకులాడుతాం. కానీ ఇక్కడ 2 రకాలైన అవసరతలు మానవునికి ఉన్నాయి. ఈ 2 రకాల అవసరతలు మనం తెలుసుకోవాలి. అందుకే లోకపరమైన అవసరతల గురించి కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. లోకపరమైన అవసరతల గురించి ధ్యానం చేస్తున్నప్పుడు బైబిల్లో రాయబడిన మాటలు చూపిస్తున్నాను, చూడండి. లోకపరమైన అవసరతలు ఏంటో తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు చదివితే, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వారికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పావునిచ్చిన, మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అంటున్నాడు. అంటే పిల్లలు ఆలోచించండి, ఈ లోకపరమైన అవసరతలు చాలా ఉన్నాయి. ఆ అవసరతలు దేవుడు మనకు ఖచ్చితంగా తీరుస్తాడు. వాటి కోసం మనం ప్రాకులాడవలసిన అవసరం లేదు, ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆల్రెడీ విత్తనం వేసినవాడు ఏం చేస్తాడు? పొలంలో విత్తనం వేసినాడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా నీళ్ళు పెడతాడు. నీళ్ళు పెట్టినాడు ఏం చేస్తాడు? కాపలా కాస్తాడు. కాపలా కాసిన తర్వాత ఏం చేస్తాడు? కలుపు మొక్కలు గీకేస్తాడు. సో నీ జీవితాన్ని మొలిపించినటువంటి నీ దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఖచ్చితంగా నేను కాపాడుతాడు, నేను పైకి తీసుకొస్తాడు. కలుపు మొక్కలు కూడా తీయాల్సి. కలుపు మొక్కలు అంటే నీలో ఉన్నటువంటి చెడ్డనంతా కూడా
ఆయన తీసేసేదానికి సమర్థుడైన దేవుడు. కానీ లోకపరమైన అవసరతల కొరకే ప్రాకులాడుతున్నాం, అంతటితో ఆగిపోతున్నాం మనం అనేటువంటిది ఉదయకాలంలో దేవుడు నాకు చూపించాడు. మరొక మాట కూడా చూపిస్తాను, మరొక మాట కూడా. ఎందుకనంటే లోకపరమైన అవసరతల గురించి ఆలోచిస్తున్నప్పుడు 23వ కీర్తన 1వ వచనం, 23వ కీర్తన 1వ వచనంలో అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన కాపరిగా ఉన్నాడు మనకు. సో లోకపరమైన అవసరం గురించి మనం ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ఆయన ఖచ్చితంగా నా అవసరతను తీర్చేయగలడు. హల్లెలూయా. సో ఇవి లోకపరమైన అవసరతలు. మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్తలో రాస్తారు ఒక మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో అంటాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుని అప్పుడు అవన్నీ మీకు దొరుకును అంటున్నాడు. లోకపరమైన అవసరతల కోసం మనం ప్రాకులాడాల్సిన అవసరం లేదు. మనం ప్రయాసపడాల్సిన దేని కొరకంట? మొదట ఆయన రాజ్యం కావాలి. ఎందుకనంటే దేవుడు నీకు యజమానుడిగా ఉంటే, దేవుడు నీకు రాజుగా ఉంటే ఆయన నీ ప్రతి అవసరతను తీర్చడానికి రెడీగా ఉంటాడు. సో నీ జీవితాన్ని దేవునికి కనుక నువ్వు ఇవ్వగలిగితే లోకపరమైన అవసరతలన్నీ ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు, ఖచ్చితంగా తీరుస్తాడు. రెండవది ఆధ్యాత్మికమైన అవసరత. ఇది చాలా ప్రాముఖ్యమైనది పిల్లలు. ఈ ఆధ్యాత్మిక అవసరతను బట్టి నేను ఒక మాట బైబిల్ గ్రంథంలో చెబుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 1:3 వ్రాయబడినటువంటి మాటలు చదువుతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి అవసరమును మనకు అనుగ్రహించును అని రాస్తున్నాడు. అంటే పిల్లరా, ఆధ్యాత్మికమైనటువంటి అవసరం ఏంటంట? మనకు కావాల్సింది మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి క్రైస్తవులకున్న నిరీక్షణ? పరలోక రాజ్యం. ఈ లోకంలో నేను యాత్రికుడను. ఈ యాత్రను నేను ముగించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? నా తండ్రి ఇంటికి వెళ్ళాలి. నా తండ్రి ఇంటికి నేను వెళ్ళాలి. అవునా కదా? ఈ లోకంలో ఇప్పుడు సపోజ్ మనం ఇంట్లో నుంచి ఇప్పుడు లోకానుసారంగా మన ఇంట్లో నుంచి మనము టూర్ వేసుకుంటాము. 4 days 5 days టూర్ వేసుకొని చాలా లాంగ్ వెళ్తాం. టూర్కి లాంగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఎక్కడికి రావాలి? మనం ఇంటికి రావాలి. అవును కదా? ఇంటికి వచ్చేయాలి. లేదు నేను రాని ఇంకా అట్టే టూర్ తిరుగుతానే ఉంటానంటే నువ్వు తిరుగుతానే ఉంటావు. ఎక్కడ నీవు ఉన్న ఇల్లు ఎవరో ఒకరు సొంతం చేసుకుని గమ్మునైపోతావు, దారి మర్చిపోతావు, అన్నీ పోతాయి. అవునా కదా? కాబట్టి నువ్వు ఎక్కడ తిరిగినా ఎక్కడికి రావాలి? నీ ఇంటికి నువ్వు రావాలి. ప్రతి క్రైస్తవునికి ఉన్నటువంటి నిరీక్షణ కూడా అదే. ఏమని? ఇదిగో అక్కడ రాస్తున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును అంటున్నాడు. అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకు చాలా ఉన్నాయి. మన అవసరం ఏంటో తెలుసా? పరలోక రాజ్యం. రేపు నువ్వు నేను ఈ లోక యాత్రను ముగించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి, నరకానికి పోవాలా? నరకానికి పోతే ఏంటంట? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అంటాడు. అంటే ఏమని? నిప్పుల్లో కాలుతూనే ఉంటాం కానీ కాలి బూడిదైపో. నిప్పుల్లో కాలుతుంటాం కానీ కాలి బూడిదైపో అంటారు. మరి అటుంటుందా పరిస్థితి? ఒకసారి ఆలోచించండి. చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే అబ్బా అంటావు. ఒక బొట్టు అన్నం వచ్చేటప్పుడు ఒక బొట్టు ఆ గంజి పడితేనే పైన అమ్మో అని అరుస్తావు. అవును కదా? ఏడుస్తావు కదా? ఆయింట్మెంట్లు అన్నీ ఉప్పు చేస్తావు కదా? ఐస్లో చేపెట్టేస్తావు కదా ఒక్కరోకి. కానీ మనిషిని నిలువెల్లా ఏం చేస్తారంట? కాలుస్తారన్న అర్థంలో అగ్నిగుండంలో వేస్తారు. ఆ అగ్నిగుండంలో వేస్తూ ఉంటే నువ్వు మండుతున్న అగ్నిగుండంలో మాడవు కానీ కాలుతూనే ఉంటావు కానీ కాలిపోవు. అది అక్కడ రాయబడిన మాట. అంత భయంకరమైన ఆలోకానికి పోవాలన్నా, ఆనందమయమైన పరలోక రాజ్యానికి దేవునితో సహవాసం మన తండ్రి ఇంటికి మనం పోవాలన్నా. సో పిల్లలు ఆలోచించండి, అక్కడ రాయబడిన మాట ఏమంటున్నాడు? మనకు ఉన్నటువంటి అవసరాలలో రెండవ అవసరం, ప్రాముఖ్యమైన అవసరం ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి అవసరం పరలోక రాజ్యం. దాని కొరకు మనం ప్రాకులాడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. సో అందుకే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో రాస్తాడు,
మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని హెచ్చరిస్తూ వీటి కొరకు ప్రార్థలాడండి అయ్యా అంటున్నాడు. వీటి కొరకు, అవసరతల కొరకు, క్రీస్తు యొక్క ఐశ్వర్యం కొరకు. లోకానుసారమైన ఐశ్వర్యము అది ఎట్టగా వస్తుంది మనకు. క్రీస్తు ఇచ్చే ఐశ్వర్యము మనం పొందుకోవాలి. ఏంటంటే క్రీస్తు ఇచ్చే ఐశ్వర్యము, ఒకటి అనుగ్రహము, రెండు మహిమ, మూడవది కృప, నాలుగవది జ్ఞానము. సో ఈ నాలుగింటిని మనం సంపాదించుకోవాలి. ఎవరైతే ఈ నాలుగింటిని మనం సంపాదించుకుంటారో వాడు నిజమైనటువంటి దేవుని బిడ్డ, క్రీస్తు యొక్క ఆస్తిని పొందుకున్నటువంటి బిడ్డగా ఉంటాడు అన్నది మరి నాకు వచ్చిన తలం. అయితే పిల్లరా, ఇకపోతే మీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తానంటున్నాడు. సో ఎలా అని అంటే మరి రెండు రకాలైన అవసరతలు ఉన్నాయి. లోకపరమైన అవసరతలు ఉన్నాయి, ఆధ్యాత్మికపరమైన అవసరతలు ఉన్నాయి. అవేంటో చూపించాను. కానీ వాటిని పొందుకోవడం ఎలా పొందుకోవాలయ్యా అని అంటే ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను. 3 రెఫరెన్స్లు చూపించి ప్రార్థనలోకి తీసుకెళ్తాను. ఎలా పొందుకోవాలి? క్రీస్తు యొక్క ఐశ్వర్యాన్ని ఎలా పొందుకోవాలి? మరి లోక సంబంధమైనటువంటి అవసరతలు ఎలా పొందుకోవాలి? ఆధ్యాత్మికమైనటువంటి అవసరతలు మనం ఎలా పొందుకోవాలి అని అంటే దేవుడు 3 పనులు చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? దేవుడు 3 పనులు చేయమన్నాడు. ఆ 3 పనులు ఏంటో 3 రెఫరెన్స్ చూపిస్తాను. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఉపమానము చెప్పెను. హల్లెలూయా. రాయబడిన ఈ లేఖన భాగంలో దాని యొక్క అర్థం ఏంటంటే, ఒక మాట చెప్పాలంటే ప్రార్థన చేయాలి, లేకపోతే ప్రభువుని అడగాలి. ఎలా అడగాలంట? విసుగు లేకుండా అడగాలి. ఏముండకూడదు? ప్రార్థనకి వెళ్ళబోతున్నాగా నీ ప్రార్థనలో ఏముండకూడదు? విసుగు ఉండకూడదు. ఒక చిన్న మాట చెప్పనా? మీరేమనుకోవాలంటే వచ్చిన నలగరం, ఈ నలగరంలో ప్రార్థనలోకి వెళ్ళే ముందు దేవుని వాక్యాన్ని వింటూ ఎన్నిసార్లు వెనకాలంటే గోడ తగిలించిన గిడాలను ఎన్నిసార్లు చూశారు? ఒకసారి ఆలోచించాను. ఒకరిద్దరిని గమనించాను. వీళ్ళ వాక్యం చెప్తానే ఉంది. మీ కాన్సన్ట్రేషన్ ఏంటండి? దేని మీద ఉంది? ఇక్కడే ఉంది. సో పిల్లరా ఆలోచించండి. అంటే నేనేదో మిమ్మల్ని బ్లేమ్ చేయాలని కాదు, కానీ అంటే అవమానంగా చెప్పాలని కాదు, కానీ సో మీకు ఏకాగ్రత అనేది దేని మీద ఉంది? దేవుని వాక్యం మీద లేదు, టైం మీద ఉంది. అంటే అన్న చెప్పాల్సిన వాక్యం అరగంట తర్వాత గంట ప్రార్థన చేయాలి, టైం అయిపోతుంది, 5 నిమిషాలు ఎక్కువ అయిపోయింది, కానీ ఇంకా ముగించలేదే అన్న ఆలోచనతో ఉన్నారు. కానీ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, మనకేం నేర్పిస్తున్నాడు, అసలు ఈరోజు ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది అవగాహన చేసుకోలేకపోతున్నాం. అందుకే పిల్లరా, ఈ దినాన క్రైస్తవుడికి ఫెయిల్యూర్ అవడానికి కారణం అంటే ప్రధానం ఇదే. ఒక క్రైస్తవుడు దీవెన పోగొట్టుకోవడానికి కారణం ఇదే. దేవుడి పేరు పోగొట్టుకోవడానికి కారణం ఇదే. ఏంటంటే ఏకాగ్రత లేదు. సర్ జాన్ విలియమ్స్ అనే ఒక గ్రేట్ ఫైటర్ ఏమన్నాడు తెలుసా? హూస్ మేడ్ ఫర్ హూస్ రెస్పాన్సిబుల్ అన్నాడు. ఏమన్నాడు? హూస్ మేడ్ ఫర్ హూస్ రెస్పాన్సిబుల్ అన్నాడు. మరో చోట ఏమన్నాడు తెలుసా? వితౌట్ కాన్సన్ట్రేషన్ వీ కాంట్ డూ ఎనీథింగ్ అన్నాడు. ఏమన్నాడు? వితౌట్ కాన్సన్ట్రేషన్ వీ కాంట్ డూ ఎనీథింగ్ అన్నాడు. అంటే నీకు ఏకాగ్రత లేకుండా నువ్వు ఏ పని సక్రమంగా చేయలేవు, దానివల్ల నువ్వు ఓడిపోతావు అన్నాడు. హూస్ మేడ్ ఫర్ హూస్ రెస్పాన్సిబుల్ అన్నాడు. అంటే ఎవరికన్నా ఎవరి బాధ్యతలు? నువ్వేదైనా పోగొట్టుకున్నావంటే దానికి బాధ్యత ఎవరు? నువ్వే. నేను ఏదైనా పోగొట్టుకున్నానంటే దానికి బాధ్యత ఎవరు? నేనే. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన ఐశ్వర్యాన్ని మనం వదులుకున్నాం. దేవుడు మనకు చూపించిన బాధ్యతను మనం విస్మరించాం. దేవుడు మనకు చేయమని చెప్పిన పనులన్నింటినీ పక్కన పెట్టేశాం.
అందుకే ఈ దినాన క్రైస్తవులుగా మనం ఓడిపోతున్నాం. అర్థం చేసుకునే పిల్లలు. సో మొదటి మాట లూకాసు వార్త 18:1 అంటాడు, విసుగక ప్రార్థన చేయండి, దేవుడు నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, దేవుడు నీకు అనుగ్రహాన్ని ఇస్తాడు, దేవుడు నీ అవసరతల అక్కరతలన్నింటినీ తీరుస్తాడని దేవుడి వాక్యం చెప్తుంది. రెండవ మాట చూపిస్తాను, 3 చెప్తానగా. రెండవది 2 దినవృత్తాంతముల గ్రంథము 7:14 2 దినవృత్తాంతముల గ్రంథం 7:14 అంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అంటున్నాడు. అంటే రెండవ మాట ఏమంటున్నాడు, ఇదిగో నా పేరు పెట్టబడిన నా జనులు అంటే ఎవరు? క్రైస్తవులుగా ఉన్నటువంటి మీరు, క్రీస్తు బిడ్డలమైనటువంటి మీరు. ఎలా ఉండాలో తెలుసా? ఏమంటున్నాడు అక్కడ? తమ్మును తాము తగ్గించుకొని. అంటే రెండవ మాట తగ్గింపు ప్రార్థన కావాలి మనకు. ఏ ప్రార్థన కావాలి? తగ్గింపు ప్రార్థన కావాలి. మన ప్రార్థన అయితే చేస్తాం. మన ప్రార్థన ఎట్లుంటుందంటే, నేనే బాగా చేయాలి, నేనే ఎక్కువ సేపు చేయాలి, నేనే గొప్పగా చేయాలి, నా ప్రార్థనే గొప్పదే అన్నట్టుగా ఉంటాం. ప్రార్థన అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? కళ్ళు చూసుకొని దిక్కులు చూస్తుంటారు. ప్రార్థనలు ఏకీకరించరు. నా ప్రార్థన అయిపోయింది అనుకోండి, నేనేం చేస్తాను తెలుసా? గోళ్ళు గిల్లుకోవటము, సెల్ ఫోన్ చూసుకోవటము, లేకపోతే బుక్ తిరిగేయటము, లేకపోతే టైం సైజ్ చూడటము, లేకపోతే ఆ ఎక్సైజ్ ఈ ఎక్సైజ్ చూడటము, ఆయన సైజ్ చూడటము, ఇవే జరుగుతాయన్నమాట కొంతమందిలో. అందుకే ఆ ప్రార్థన వ్యర్థం. కానీ దేవుడు చెప్తున్నాడు, నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఏం చేస్తామో తెలుసా? దేవుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని వెతుకుతున్నారో ఆకాశంలో సింహాసనం మీద కూర్చోన్నటువంటి ఆయన అక్కడ నుంచి నీ ప్రార్థన ఆలకించి, అనగా నీ ప్రార్థన విని నీ పాపాన్ని క్షమించి నిన్నేం చేస్తానంట? స్వస్థపరుస్తాను అంటున్నాడు. అంటే నీ ప్రతి అవసరతను తీరుస్తాను అంటున్నాడు. ఇది రెండవ మాట. మూడవ మాటకు వస్తే చివరి మాట మరి మత్తయి సువార్త 21:22 రాయబడిన మాట, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల పొందుదరని వారితో చెప్పాను. మూడవ మాట ఏమంటున్నాడు తెలుసా? నమ్మి ప్రార్థన చేయండి అంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? నమ్మి ప్రార్థన చేయండి. అపనమ్మకంతో నువ్వు ఏ పని చేసినా అది వేస్ట్. నీ మనసు, నీకు ఆరోగ్యం బాగలేదు, మనసులో నీకేముందో తెలుసా? నాకు బాగలేదు అన్న ఆలోచన ఉంది. నువ్వు హాస్పిటల్కి వెళ్తావు, డాక్టర్ నీకు మంచి మందులు ఇచ్చాడు, అయినా కూడా నాకేం తగ్గదు నీ మందులకి అన్న ఆలోచన ఉందంటే తగ్గదు. ఎందుకంటే రాను రాను ఆ రోగం కంటే మానసిక రోగం ఎక్కువైపోతుంది. దానివల్ల నీ శరీరం బలహీనపడుతుంది. నువ్వెన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా, ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా తగ్గదు. ముందు ఏమంటారు? మనకు నమ్మకం ఉండాలి. నేను అక్కడికి వెళుతున్నాను, ఇదిగో నేను అడుగుతున్నాను, అది నాకు దొరుకుతుంది, దేవుడు నాకు ఇస్తాడు అన్న నమ్మకం మనకు ముందుండాలి. ఆ నమ్మకంతోనే ముందుకు కొనసాగాలి. ఈ రోజు కాకపోయినా అదే పైన దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా నీ అవసరతను బట్టి, నీ అక్రతను బట్టి నీకు ఏది కావాలో అది ఆయనకు తెలుసు. అందుకే అందును బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ ప్రతి అవసరతను అక్రతను ఎందులో తీరుస్తాడంట? క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో తీరుస్తాడు. ఎందులో తీరుస్తాడంట? క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో. అంటే దేవుని యొక్క మహిమ ఐశ్వర్యం ఉండే ఆ క్రీస్తు యొక్క ఐశ్వర్యంలో నుంచి మన ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించండి ప్రియులారా, ఇప్పుడు ఆలోచించండి. ఏమని? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఎందుకు రాశారంటే ఈ మాట ఎందుకు రాశారంటే, నేనైతే ఇలా ఆలోచించాను. వాళ్ళు క్రైస్తవులుగానే ఉన్నారు, అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, అన్నింటిలో పాల్గొంటున్నారు, కానీ వాళ్ళలో ఏం లేదు తెలుసా? ఏం లేదు వాళ్ళలో? దేవుని యొక్క ఐశ్వర్యం లేదు, దేవుని యొక్క ఆశీర్వాదం లేదు, అవసరతలు తీరట్లేదు, అక్రతలు తీరట్లేదు. అందుకేనేమో ఆయన మాట రాశాడేమో అన్న ఆలోచన నాకు కలిగింది. ఏమైనప్పటికీ ప్రియ సహోదర సహోదరి, దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి మరి ఉదయకాల సమయంలో మీతో పంచుకున్న ఈ కొద్ది మాటలు, మనము క్రీస్తు యొక్క ఐశ్వర్యమును పొందుకొని
మన ప్రతి అవసరాన్ని మనం తీర్చుకోవాలంటే మనం చేయవలసిన పనులు 3. ఒకటి, ఏం చేయాలి మనము? విసుగక ప్రార్థన చేయాలి. రెండోది, తగ్గించుకొని ప్రార్థన చేయాలి. మూడవది, నమ్మి ప్రార్థన చేయాలి. ఈ 3 పనులు చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించి ఖచ్చితంగా నువ్వు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నావు, దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థనను దేవుడు ఆలకించి జవాబునిస్తానంటున్నాడు. దేవుడి మాటలు దీవించి కాక ఆమేన్. ప్రార్థనలోకి వెళ్దాం. మరి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి విత్తబడిన వాక్యం పరిపూర్ణకు వచ్చినట్లుగా మొదట ప్రార్థన చేద్దాం. ఆ మీదట యథాప్రకారంగా అనుదినము మనం చేస్తున్నటువంటి ప్రార్థన విజ్ఞాపనను బట్టి ప్రార్థన చేద్దాం. కనికరము కలిగిన మా గొప్ప తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు. ఈ దినాన ఈ సన్నిధిని మాతో కూడా ఉంచి మమ్మల్ని నడిపించిన దానిని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి, నీలో ఉన్న ఐశ్వర్యమును మేము పొందుకొని మా ప్రతి అవసరతను అక్కరతను తీర్చబడాలంటే ఇదిగో నాన్న మేము ప్రార్థన చేయాలి. మేము చేసే ప్రార్థనలో విసుగుండకూడదు. మేము చేసే ప్రార్థనలో హెచ్చింపు లేకుండా తగ్గించుకొని ప్రార్థన చేయాలి. మేము చేసే ప్రార్థన నమ్మకమైనదిగా ఉండాలి. అటు ప్రార్థన మాకందరికీ నేర్పించి మమ్మల్ని నీ బిడ్డలుగా అంగీకరించి బలపరిచి దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. అలాగే కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మరి మన మధ్యలో ఉన్న మధ్యలో మనందరి ప్రార్థనలు నడుపుతుంది. మరి అనుదినము మనం చేసేటువంటి ప్రార్థన విజ్ఞాపనం పట్ల అదే ప్రకారంగా ఈ దినం కూడా ప్రార్థన చేసుకుందాం.